ఓం శాంతి. వ్యర్థమును మరియు నెగిటివ్ను అవాయిడ్ చేసి అవార్డును తీసుకునేందుకు పాత్రులుగా అవ్వండి. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను ఒక్క క్షణంలో సమాప్తం చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వశక్తి సంపన్నమైనది. అది నిర్బల ఆత్మలను శక్తిశాలిగా చేస్తుంది. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఇదే వరదానాన్ని ఇస్తున్నారు. సదా పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగే అవినాశి రత్నభవ. ఈ ప్రేమ అనే ఊయల నుండి మనస్సు రూపీ పాదాన్ని కింద పెట్టకండి. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మల్లో కల్లా పరమాత్మునికి అల్లారు ముద్దు అయిన వారు, ప్రియమైన వారు మీరే. బాప్దాదా పిల్లలకు ఇవే ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమలోనే లవలీనులై ఉండండి. తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వరీయ సేవను చేయండి. తద్వారా మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. లవలీన ఆత్మల యొక్క సర్వశక్తుల ముందు మాయ కన్నెత్తి కూడా చూడలేదు. చాలా సంతోషంగా సర్వశక్తుల ఆధారంతో మాయకు వీడ్కోలు ఇవ్వండి. వచ్చేందుకు అవకాశాన్ని ఇవ్వకండి, వీడ్కోలు ఇవ్వండి. ఒకవేళ ఏ రకమైన బలహీనత అయినా మనసులోనైనా, మాటలోనైనా లేక సంబంధ సంపర్కంలోనైనా వస్తే అది మాయను ఆహ్వానించడం అని అర్థం చేసుకోండి. ఉత్సవాన్ని జరుపుకునే సమయంలో మీకు మీరు ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. సదా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండే ఆత్మను. బాప్దాదా ఈ సంవత్సరంలో పిల్లలందరికీ పట్ల ఇదే శుభ ఆశను పెట్టుకున్నారు. గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది. ఎటువంటి ఆత్మలు సంబంధ సంపర్కంలో ఉన్నా వారు ఎటువంటి వారైనా సరే, నెగిటివ్ వారైనా, ఎదిరించే వారైనా, బ్రాహ్మణ జీవితాన్ని కదిలించే వారైనా కానీ నెగిటివ్ మరియు వ్యర్థమైన దృష్టికోణాన్ని సమాప్తం చేయండి. నెగిటివ్ను మరియు వ్యర్థాన్ని ఎవరైతే అవాయిడ్ చేస్తారో వారికి బాప్దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా అత్యంత మంచి, అత్యంత పెద్ద అవార్డు లభిస్తుంది. ఏ పిల్లలైతే ధర్మరాజుపురిని దాటేది లేదో అటువంటి వారికి సంగమం యొక్క ఈ అంతిమ సమయంలో స్వభావ సంస్కారాలకు చెందిన అన్ని లెక్కాచారాలు ఇక్కడే సమాప్తం అవ్వవలసి ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మనస్ఫూర్తిగా స్నేహాన్ని ఇవ్వండి, శుభభావనను ఇవ్వండి, దయ చూపించండి. నిర్మాణులుగా అయ్యి వారిని ముందు ఉంచి ఉన్నతిలోకి తీసుకువెళ్ళండి. ప్రకృతి జడమైనది. దాని విషయంలోనైతే ఛాలెంజ్ చేస్తారు, కానీ బ్రాహ్మణ ఆత్మలను పరివర్తన చేయడం అనేది చేయలేకపోతారు. వకీలుగాను అవ్వద్దు, జడ్జిగాను అవ్వద్దు. ఈ అధికారాన్ని బాప్దాదా ఇవ్వలేదు. ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో వారి సహయోగాన్ని తీసుకోండి. స్నేహం అనేది ఏదైనా ఎందుకు చేయలేదు? అంతేకాక ఇది పరమాత్మ స్నేహము, పరమాత్మ ప్రేమ. ఇది చేయలేనిది ఏముంది? అసంభవం అనేది బ్రాహ్మణుల డిక్షనరీలోనే లేదు. ఉత్సాహము కలవారు ఎప్పుడు ఏ విషయంలోనూ నిరాశకు, దుఃఖానికి లోను అవ్వరు. పవిత్రత, రాయల్టీ ద్వారా శ్రేష్ఠ జీవితపు మెరుపును చూపించే విశేష సంపన్న భవ. ఎవరైతే స్వదర్శనము చేసుకుంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా సర్వప్రాప్తులకు అధికారులుగా ఉంటారు. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.